ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే వెలుగయింది. ఈ మాట అక్షరాల నిజం. ఎందుకంటే ఎంతో కాలంగా చూస్తున్న మన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఈరోజే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. ఎంత చక్కటి వార్త! మనసు నిండుగా, కన్నుల పండుగ ఆ వార్త చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఏదైనా చంద్రబాబు గారి వల్లే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారని మరొక్కసారి ప్రూవ్ చేశారు. అగ్నికి వాయువు తోడైనట్టుగా ఆయనకు తోడుగా ఆయన సోదర సమానుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పుత్రుడు నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు ఆధ్వర్యంతో మన అందరికీ ఇష్టుడైన నాయకుడైన శ్రీ మోడీ గారు, వీరందరి ఆశీర్వాదంతో మన యువనేత రామ్మోహన్ నాయుడు గారు, వీరు ఆధ్వర్యంలో మనకి ఈనాడు ఫస్ట్ ఫ్లైట్ మన భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగింది. అబ్బబ్బబ్బబ్బా! చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. ఇది కదా కావాల్సింది ఉత్తరాంధ్ర ప్రజలకి. ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అవన్నీ మురుగు కాలంలో కలిపేస్తారు. కానీ నేను పైన చెప్పిన నాయకులు వాగ్దానాలు ఇచ్చే నాయకులు కాదు, పరిపాలనా దక్షత గల నాయకులు, ప్రజల కోసం బ్రతికే నాయకులు. చేసి చూపించారు చూడండి. అతి చక్కని ఎయిర్పోర్ట్‌కి రూపకల్పన. ఇంకొక 6 నెలల్లో మనం జై జైం అంటూ ఫ్లైట్లు ఎగరడం, రుయ్యి రుయ్యిమంటూ ఫ్లైట్ దిగడం చూస్తూ ఉంటాం. మనసు పులకించిపోతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రకి మొట్టమొదటి అత్యాధునిక వసతులతో కలిగిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రజల అదృష్టం, చేసుకున్న పుణ్యం, పడ్డ కష్టం అన్నీ కలిపితే మన భోగాపురం ఎయిర్పోర్టు రూపంలో రూపకల్పన సాధించింది. ఇదే ఊపుతో మన పోలవరం పూర్తి చేసుకుందాం, మన అమరావతిని పూర్తి చేసుకుందాం, మన మెట్రో రైల్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకుందాం. ఇంకా రాబోయే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇత్యాది ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా మన ఆహ్వానం పలకాలని ఎదురు చూద్దాం. ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన కలలు కలలుగానే మిగిలిపోవు. మన కలలు నిజరూపం దాలుస్తాయి. ఆ నిజరూపం దాల్చేందుకు మన నాయకులు పాటుపడుతున్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేయాలని మరీ మరీ మనందరూ ముక్త కంఠంతో ఆ తథాగతుడిని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మై మీడియా ఛానల్ జనార్దన్.